హాయ్ అండి. ఈజీ లట్కన్ డిజైన్ అయితే సింపుల్‌గా ఎలా వేసుకోవాలన్నది ఇక్కడ చూపిస్తున్నాను. అయితే నేను బ్లౌజ్ అనేది పోట్లీ బటన్స్‌తో అయితే డిజైన్ చేశాను. అది దానికి మ్యాచింగ్‌గానైతే ఇదైతే డోరీస్‌కైతే లట్కన్ డిజైన్ అయితే రెడీ చేస్తున్నాను. ముందుగా అయితే నేను బార్డర్ అనేది సన్నగా ఉంది కదా! దీన్ని 2 వరుసలు వచ్చే విధంగానైతే ఒక కుట్టు అనేది వేసేసుకున్నాను. ఇలా పొడవుగా తీసుకున్నాను క్లాత్ అయితే. అయితే మనకు ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజుని బట్టి అయితే మనం క్లాత్ అయితే తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను పోట్లీ బటన్స్ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాను కదా! ఈ విధంగానైతే పోట్లీ బటన్స్ ఒక్కొక్కటి నీట్‌గా పెట్టుకొని పాదం పైనకి ఎత్తుతూ, దింపుతూ అయితే ఇలా స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత మనము నేను 5 పోట్లీ బటన్స్ అయితే వేశాను కదా! ఇలా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ హెచ్చు తగ్గులు లేకుండా క్లాత్ అనేది నీట్‌గా పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఒకటి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్టిచ్ అయితే రఫ్‌గా వేసుకోవాలి. రఫ్ చేస్తూ వేసుకుంటే మనకు రివర్స్‌లో తీసినప్పుడు అంటే కరెక్ట్ రాంగ్ సైడ్ ఉంది కదా! ఇప్పుడు రైట్ సైడ్‌లో తీసినప్పుడు మనకు కరెక్ట్‌గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని రైట్ సైడ్‌కి అయితే తిరిగేసుకోవాలి. ఇలా తిరిగేసుకుంటే పోట్లీ బటన్స్ పట్టుకొని బయటికి లాగినట్లయితే మనకు షేప్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఈ కార్నర్స్ దగ్గర ఉన్నప్పుడైతే ఇలా మనము ఏదైనా స్క్రూ డ్రైవర్ గానీ, లేదంటే మన దగ్గర ఏదైనా షార్ప్‌గా ఉన్న వస్తువు గానీ నీడిల్‌తో అయినా కూడా తీయొచ్చనమాట. ఇక్కడ చూయిస్తున్న విధంగా ఇలా షార్ప్ అయితే చేసేయాలి. కార్నర్స్ అయితే కంపల్సరీగా నీట్‌గా ఉండాలనమాట. అలా ఉంటేనే చాలా అందంగా అయితే ఈ లట్కన్ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. మనం రెడీ చేసుకొని పెట్టుకున్న డోరీస్ అయితే ఇలా పెట్టేసుకొని ఒక కార్నర్‌లో పెట్టుకొని ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఒక్కసారి చెక్ చేయండి. ఈ థ్రెడ్స్ అనేవి నిడిల్ పెట్టి ఎలా రివర్స్‌లో తీస్తే కరెక్ట్‌గా వస్తుందన్నది కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చూసేయండి మరి. చాలా నీట్‌గా సన్నగా అయితే డోరీస్ అయితే రివర్స్‌లో తీసేసుకోవచ్చు.